హలో ఎవ్రీవన్. సో, మీ అందరూ క్వెషన్స్‌కి రెడీగా ఉన్నారనుకుంటున్నాను. ఎవరైనా ఫస్ట్ టైమ్ వచ్చుంటే నేను గివ్ అవే లైవ్ ఆల్రెడీ నేను చేశాను. ఒక్కసారి వెళ్లి చూసేయండి మీకు అర్థమవుతుంది. అండ్ నేను చెప్పాను కదా! థాయిలాండ్‌కి సంబంధించిన ఒక మంచి వీడియో ఉంది అని. అది ఈ వీడియోనేనండి. సో, మా బ్రో వెళ్లారన్నమాట. దీనికి సంబంధించి టోటల్ కాస్ట్, ఎక్స్‌పెండిచర్స్ అన్నీ నేను షేర్ చేస్తాను. ఎక్కడ ఏ ఏ ప్లేసెస్‌కి వెళ్లారో కూడాను. ఎవరైనా ప్లాన్ చేసుకుంటే హెల్ప్ అవుతుందన్న రీజన్‌తో నేను షేర్ చేస్తున్నాను. సో, టోటల్‌గా మా బ్రోకైతే గనక 1.2 లాక్ రూపీస్ అయిందండి. ఇది ఇండియన్ రూపీస్‌లో చెప్తున్నాను. అండ్ ఈ 1.2 లాక్ రూపీస్ వచ్చేటప్పటికి 1 వీక్‌కి ఎంటైర్ వీక్‌కి అయింది. ఇందులో ఫ్లైట్ కాస్ట్స్ ఎండ్ టు ఎండ్ వచ్చి 25,000 రూపీస్ అయినాయట రౌండ్ ట్రిప్‌కి. నెక్స్ట్ మెయిన్ మా బ్రో అక్కడికి వెళ్ళిందేంటంటే స్కూబా డైవింగ్ కోర్సెస్ కోసం వెళ్లారట. ఇది చాలామంది వెళ్తుంటారట, నాకు తెలీదు. అది బాగా ఫేమస్ ప్లేస్ ఏంటంటే కొతావో. ఆ కొతావాలోనే ఈ డైవింగ్ కోర్స్ అనేది చేర్పిస్తారట. సో, ఆ ప్లేస్‌లో 4 డేస్ స్టే చేశారు. 4 డేస్ కోర్స్‌కి 40,000 రూపీస్ ఇంక్లూడింగ్ స్టే. సో, స్టేతో కూడా కలిపి 40,000 ఛార్జ్ చేశారట. సో, ఇది మీ ఇన్ఫర్మేషన్ కోసం నేను చెప్తున్నాను. అండ్ స్కూబా డైవింగ్‌కి చాలా అంటే చాలా బెస్ట్ ప్లేస్ అని కూడా విన్నాను నేను. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా క్వెషన్స్. ఫస్ట్ క్వెషన్ ఏంటంటే మన ఛానల్‌లో నేను కెఫే నిలోఫర్‌కి సంబంధించి ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో కెఫే నిలోఫర్ లోగో ఎన్ని సార్లు వస్తుందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అయితే మీరు నాకు ఓన్లీ వీడియో నుంచి మాత్రమే చూపించండి. థంబ్‌నెయిల్, టైటిల్ ఇవేమీ మీరు పట్టించుకోక్కర్లేదు. వీడియోలో మాత్రమే ఫుడ్ మీద అవ్వచ్చు, బాక్సెస్ మీద ఎక్కడైనా కావచ్చు. మీకు కెఫే నిలోఫర్ అనే వర్డ్ కనిపించింది. ఎన్ని సార్లో కౌంట్ చేసి నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇందాక నేను వీడియోలో చెప్తున్నట్టుగా ఇది గ్రాండ్ ప్యాలెస్ అనమాట. సో, టోటల్‌గా మా బ్రో ఏంటంటే 4 ప్లేసెస్‌కి వెళ్లారండి. గ్రాండ్ ప్యాలెస్, ఈ కొతావో స్కూబా డైవింగ్ అని చెప్పాను కదా! అది. వాట్ పావ్, సో లాంగెస్ట్ బుద్ధా ఉంటారట అక్కడ. సో, వాట్ పావ్‌కి అండ్ క్రాబీ. ఈ క్రాబీ అనేది ఏంటంటే మంచి నైట్ మార్కెట్ అవన్నీ కూడా చాలా బావుంటాయట. అండ్ అక్కడ హరే కృష్ణ ప్యూర్ వెజ్ హోటల్ అనేది మెయిన్‌గా ఇండియన్ వాళ్ళకి చాలా నచ్చుతుందట. అది స్పెసిఫిక్ ఇండియన్ హోటల్ అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బావుంటుందట. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే బ్యాంకాక్‌లో తను స్టే చేసినప్పుడు ఒక హాస్టల్ ఉంది. ఆ హాస్టల్ నేమ్ వచ్చేటప్పటికి నింకాసా బ్యాంకాక్ కల్చరల్ హాస్టల్. ఈ హాస్టల్ చాలా బావుందట. పర్ డే వచ్చేటప్పటికి 2,200 రూపీస్ అయితే అవుతుందట మనకి. అంటే మరీ పెద్ద పెద్ద హోటల్స్ ఇవన్నీ అవసరం లేదు అనేవాళ్ళు చాలామంది కూడా ఇలా హాస్టల్స్‌లో స్టే చేస్తారంట. అండ్ అది చాలా అంటే లైక్ రీజనబుల్ ప్లస్ అందరికీ బాగా తెలిసినటువంటి హాస్టల్స్ అట. సో, బ్యాంకాక్‌లో స్టే చేయాలనుకునే వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుందని చెప్పి నేను చెప్తున్నాను. నెక్స్ట్ నా సెకండ్ క్వెషన్ వచ్చేటప్పటికి మీరు అందరూ నేను అంటే నా లాంగ్ వీడియోస్ చూసుంటే చాలా జ్యువెలరీ వీడియోస్ చేశాను. భయపడకండి, ఇప్పుడు ఆ వీడియోస్ అన్నీ చూడమన్ను. అందులో ఇయర్ రింగ్స్‌కి స్పెసిఫిక్‌గా లైక్ అంటే ఇమిటేషన్ గోల్డ్ బుట్టలు లేకపోతే చెవులవి ఇయర్ రింగ్స్‌కి సంబంధించి ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో నేను టోటల్‌గా ఎన్ని బుట్టలు చూపించాను. అంటే వేరే గోల్డ్ టైప్ ఆఫ్ బుట్టలు సారీ వేరే ఇయర్ రింగ్స్ కూడా చూపించాను. బట్ అందులో ఓన్లీ బుట్టలు మాత్రానికి ఎన్ని ఉన్నాయి అనేది నాకు కౌంట్ చేసి చెప్పండి. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. చాలా జ్యువెలరీ వీడియోస్ మిక్స్ అయ్యి ఉంటాయి. లేదు, మీరు థంబ్‌నెయిల్‌లో క్లియర్‌గా నేను ఇయర్ రింగ్స్ అని చెప్పి మెన్షన్ చేసుంటాను. థంబ్‌నెయిల్ గానీ, టైటిల్‌లో గానీ యాంటిక్‌వి కూడా కాదు, ఇమిటేషన్ జ్యువెలరీ లేదా గోల్డ్‌కి సంబంధించినవి. ఓకేనా? సో, టోటల్‌గా ఎన్ని బుట్టలు చూపించాను. ఇది నా సెకండ్ క్వెషన్. ఓకే. అండ్ ఇప్పుడు నా థర్డ్ క్వెషన్ వచ్చేటప్పటికి ఇందులో ఒక హాస్టల్ నేమ్ మెన్షన్ చేశాను. 2,200 రూపీస్ అని చెప్పి ఈ వీడియోలో. ఆ హాస్టల్ నేమ్ ఏంటి? సో, టోటల్‌గా ఇవి 3 క్వెషన్స్ అండి. లాస్ట్ క్వెషన్ మాత్రమే మీరు కాపీ చేయగలరు. సో, అందుకని ఆ ఒక్క కామెంట్ మాత్రం ఫస్ట్ 3 కామెంట్స్‌ని కన్సిడర్ చేస్తాను. అండ్ మిగిలిన 2 ఎందుకంటే కౌంట్ చేసేటప్పుడు మిస్ అవ్వచ్చు కాబట్టి మీరు కరెక్ట్‌గా ఎవరైతే పెడతారో ప్రతీదీ కామెంట్ చేసి నేను పిక్ చేసి ఈ రోజు వీడియోలోంచి ఏ 3 పీపుల్ ఆహ్,
అంటే లైక్ లైవ్‌లో మనము సెలెక్ట్ చేయడానికి గివ్ అవేకి విన్ అవుతారు అనేది నేను నెక్స్ట్ వీడియోలో అనౌన్స్ చేస్తాను. సో, ఈ 3 పీపుల్ విన్నర్స్ కాదండి, నేను లైవ్‌లో చెప్పినట్టుగా గివ్ అవే విన్నర్‌కి చీట్స్‌లో పార్టిసిపేట్ చేయడానికి, నామినేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో, వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ కూడా హెల్ప్‌ఫుల్‌గా ఉందనుకుంటున్నాను. ఇంకెందుకు చకచకా నాకు వీడియోస్ చూసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. సో, నెక్స్ట్ వీడియోలో ఎవరు కరెక్ట్‌గా చెప్పారు అండ్ లైవ్ గివ్ అవేకి ఎవరు నామినేట్ అయ్యారనేది కూడా నేను అనౌన్స్ చేస్తాను. అండ్ డెఫినెట్‌గా లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తేనే ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ టేక్ కేర్. బాయ్.